లేకుండా పోయింది. తప్పు చేసిన పిలిచాక నన్ను పిలవాల్సిందే. నేను వచ్చాను. తప్పు చేసినోడు ఎక్కడ? ఎవరో చెప్తే కదండి వెళ్ళి పిలుచుకొచ్చేది. ఇది వేరే జాతీయుడు ఎవడు చేసి ఉన్నాడండి. చేయడానికి మనోళ్ళు ఒకటి తప్ప ఇంకెవడు లేడండి. ఎవరో చెప్తే విచారణ జరుపుతాం. ఏమండి మేము బిడ్డ బాబులతో మీకు ఇష్టం లేదా? ఏమయ్యా మీరు ఇలాగంటే దేనికే పంచాయితే? అయ్యా 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 నాకేం తెలియదండి అయ్యా. నేను తీయలేదయ్యా. అయ్యా నన్ను వదిలేయండి అయ్యా. నన్ను ఏమీ చేయకండి అయ్యా. ఎంత ధైర్యం ఉంటే దేవుడిని అయ్యా నన్ను కొట్టకండి అయ్యా. నాకు ఏ పాపం తెలియదయ్యా. ఎవరు రాత్రి నాకు కప్పిలిపోయారయ్యా. ఆడు కప్పితే నీ బుద్ధి అయిందిరా. పోగొట్టండి రా. ఏమయ్యా రాజసింహ, నీ ఒంట్లో శక్తి ఉన్నందువల్ల ఈ ఊరే నిన్ను చూసి వణుకుతుంది. అందుకని ఎవరినైనా సరే కొట్టగలనుకుంటున్నావా? ఈ ఊరంతా ఒకటిగా చేరితే నీ గతి ఏమవుతుందో ఆలోచించావా? ఏ ఇప్పుడు కూడా ఒకటిగా కలిసేగా ఉన్నారు. మీరేం చేయదలుచుకున్నారో అది ఇప్పుడే చేయండి. ఈ పొగర మాటలు వద్దనేది. ఏంట్రా పొగరు? లేనోళ్ళని జాలిపడ్డావా? అలా జాలి పడాలనుకుంటే నీ ఇంట్లోంచి తెచ్చి కప్పు ఉండాల్సింది. నువ్వు దేవుడి పని తీసి కప్పు ఉండకూడదు. ఏయ్, నేనేదో నీ పెళ్ళాంచేర ఓడ తీసి కప్పినట్టు బాధపడతావా? చూసారయ్యా, నేను దేవుడి గురించి మాట్లాడుతుంటే నా పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. నేను మీకోసం ఓపికతో ఉన్నాను.
లేదంటే ఊరు వదిలేసేవాడివా? ఆ మాటలు ఇక్కడ పెట్టుకోవద్దనేది. మరి ఎక్కడ పెట్టుకుందామో చెప్పు, అక్కడే పెట్టుకుందాం. దైవ దోషంతో ఈ ఊరే నాశనం అయిపోతుందని మేమంతా బాధపడుతున్నాం. మా బాధ నీకు ఎలా కొరంగా ఉందా? ఏయ్, నేను చేసిన దానికి ఊరే నాశనం అయితే నీ మొగుడు చేసే దారుణాలకి ఈ లోకమే నాశనం అవుద్ది. ఇదిగో చూడవయ్యా, ఆడవాళ్ళతో మాట్లాడు, మర్యాదగా మాట్లాడు. రేయ్, ఆపరా. కళ్ళు లేని దేవుడికి, ప్రాణం లేని దేవుడికి పట్టుపంచి కట్టబెడతారు. అదే ఒక ప్రాణం ఉన్న మనిషి ఆకలితో మాడుతుంటే, చలితో వణుకుతుంటే వేడుక చూస్తారు. మీ దృష్టిలో అదే న్యాయమా? దేవుడికి ఏదైనా అయితే దాని గురించి బాధపడడానికి, అడగడానికి మీలాగా వేలాది మంది ఉన్నారు. అదే మనిషికైతే ఎందుకురా మీరు పట్టించుకోరు? ఒక కాకి చస్తే కూడా ఎన్నో కాకులు చేరతాయి, బాధపడతాయి. కానీ మీరు ఒక మనిషి చావబోతున్నా బాధపడకుండా బాధపడే వాళ్ళని నిలదీస్తున్నారే మొద్దు నాయల్లారా. రోజు గుళ్ళో దీపం వెలిగించే ఎవడైనా ఒక లేనివాడి గుడిసెలో దీపం వెలిగిస్తున్నాడా? ఆ గుడిసెను తగలబెడుతున్నాడే. ఆఖరికి ఏం చెప్తావు? కోయిలొద్దు, భక్తొద్దు, దేవుడు వద్దంటావా? నేను కోవిలొద్దని చెప్పలేదు, భక్తి వద్దని చెప్పలేదు, మానవత్వం కావాలని చెప్తున్నా. ఆ దేవుడే దిగొచ్చినా కూడా నేను చేసిన తప్పని చెప్పలేడు. మానవత్వం మానవత్వం అని అందరూ నీలాగా మొదలు పెడితే ఈ సమాజం ఏం కావాలి? ఏరా, సమాజం గురించి బాధపడడానికి నువ్వేమైనా గాంధీ మహాత్ముడివా లేక డాక్టర్ అంబేద్కర్వా? అంతా ఇలా సమాజం గురించి బాధపడుంటే వాళ్ళ బిచ్చగాడు అయ్యేవాడు కాడు, నువ్వు ఇలా పొగరెక్కేవాడివి కావు. ఎవరెవరి పనులు వాళ్లే చూసుకోండిరా, సమాజం అదే బాగుపడుతుంది. రై, నేను దేవుణ్ణి అవమానించాలని ఆ పని చేయలేదు, మనిషిని గౌరవించాలనే చేశాను. మనిషిని గౌరవించడం తప్పైతే, మనస్సాక్షి ప్రకారం నడుచుకోవడం తప్పైతే నేను ఆ విధంగా నడుస్తాను. ఇంతకు మించిన ఎవరైనా ఏదైనా అడిగారో రై. ఏయ్, లేవండి. పోండి. వాళ్ళ ఇంటరుగులు అరిగిపోతాయని పిల్లల్ని పక్కింటరుగుల మీద ఆడుకోమంటారు. మహాతల్లు. ఏమన్నా మాట్లాడతావరా? పసిబిడ్డను పట్టుకుని ఎలా కొడుతున్నావు పాపిస్తాడా? నీ చేతులు ఇరిగిపోను, నువ్వు నాశనం అయిపోను. నీ చేతికి వచ్చినట్టు కొట్టడానికి ఆడేమన్నా పశువడా పశువా? దిక్కుమల్లోడా. మర్యాదగా మాట్లాడు. నీకేంట్రా మర్యాద? నీకెందుకురా మర్యాద? నీ నోట్లోంచి మంచి మాటలు వస్తానే కదే నీ కొడుకు నోట్లోంచి వస్తాయి. గొప్ప పిల్లాన్ని కన్నావే. పిల్లోడేంట్రా పిల్లోడు? నిన్నన్నాడా నీ అమ్మనన్నాడా? మా అమ్మ గురించి అనే నన్ను ఇలా చేశారు, అదే విధంగా వీడు తయారవ్వాలా? ముందు బిడ్డను బుద్ధిగా పెంచడం నేర్చుకో. గుంపు చేరారు వేడుక చూడటానికి. అమ్మా! బయటకు పరా, నేను అవుట్ కాదు, పరా. కబడ్డీ 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 ఎంత ధైర్యం ఉంటే నన్ను పట్టుకుంటారా? లంచా కొడక, నీకెంత పొగరు! లంచా కొడుకు అంటే ఏంటమ్మా? నేను లంచా కొడుకునమ్మా. నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను.
అమ్మా నాకు కొత్త పళ్ళకు కావాలి. ఎందుకురా? మా స్కూల్కి కొత్త టీచర్ వచ్చారు. కొత్త టీచర్ వస్తే కొత్త పలక కావాలా? ఏ అది కాదమ్మా, పాత టీచరు నేను పలక తీసుకెళ్ళకపోయినా నన్ను కొట్టరు. పాపం మీ అమ్మ అని చెప్పి కూర్చోబెడతారు. కొత్త టీచర్ తిడితే సర్లే, ముందు నువ్వు ఫోన్ చెయ్యి, ఆ తర్వాత కొని పెడతాను. ఒరే రాజసింహ, ఎక్కడికి రా ఎంత అర్జెంట్గా వెళ్తున్నావు? పాత పలక పగిలిపోయింది, కొత్తది కొనుక్కోడానికి వెళ్తున్నాం. కొను కొను, మీ నాన్న చచ్చిపోయాడు కదా, మీ అమ్మతో కొత్త నాన్నను కొనమని చెప్పు. రారా. మీ అమ్మ తలుచుకుంటే నాన్నలు ఎంతైనా కొడదు. కొత్తగా వచ్చిన మాస్టర్ని పాఠం చెప్పడానికి ముందుగా మీ అందరి వివరాలు తెలుసుకోవాలి. ఈ క్లాస్కు లీడర్ ఎవరు? నేనే సార్. వెరీ గుడ్. ఎన్నో ర్యాంక్? ఆఖర్ ర్యాంక్ సార్. ఆఖరి ర్యాంకా? మరి నువ్వెలా లీడర్ అయ్యావు? ఇతను లీడర్ కాలేదంటే వీళ్ళ నాన్న కొడతాడు సార్. వీణా? కాదు సార్, టీచర్ని. ఆహా, సరే సరే, వీడే వీరే లీడర్గా ఉన్నాయి. అయ్యా మీ పేరు? మరియదాస్. మీ నాన్నగారి పేరు? హృదయరాజ్. కూర్చోండి. నువ్వు? రాజసింహ. మీ నాన్న పేరు? రాజయ్య. కూర్చో. ఎందుకు టీచర్తో అబద్ధాలు ఆడుతున్నావు? మీ నాన్న పేరు బలరామే కదా? కాదు, మా నాన్న పేరు రాజయ్యే. రేయ్, ఏమిటా అక్కడ గొడవ? లీడర్ మాట్లాడుతున్నారు సార్. మాట్లాడిని వారిని ఏమైనా మాట్లాడిని. ఇదే విధంగా వరుసగా అందరూ మీ పేర్లు మీ నాన్నల పేర్లు చెప్పండి చూద్దాం. చెప్పమ్మా. ఎందుకు టీచర్ దగ్గర అబద్ధాలు చెప్పావు? నేను అబద్ధం చెప్పలేదే. టీచర్ మీ నాన్న పేరు ఏమిటని అడిగితే నువ్వు రాజయ్యని కదా చెప్పావు. రాజయ్య కదా మా నాన్న పేరు. ఆ మాట ఎవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. మీ అమ్మ అబద్ధం చెప్పిందిరా? మా అమ్మ నాతో అబద్ధం చెప్పదు. సరే, మీ నాన్న నువ్వు చూసావా? చూడలేదు. మా ఇంట్లో మా నాన్న ఉన్నాడు. మీ ఇంట్లో ఎవరున్నారు? బలరామే కదా మీ ఇంటికి వచ్చేది. అప్పుడు అతనే కదా మీ నాన్న. రాజయ్యే మా నాన్న. చెప్పోరా, మీ అమ్మ అబద్ధం చెప్పింది. ముందు మీ ఇంటికి వెళ్ళి చూడరా ఎవరున్నారో. నీకే కష్టం వచ్చినా దాచుకోకుండా నా కబుర్ చెయ్యి. వస్తానమ్మా. అలాగే అన్నయ్య. ఏమిటి రాజా, ఏమిటి ఇక్కడ నుంచున్నావు? స్కూల్కి వెళ్ళలేదా? ఏమిటి రాజా, స్కూల్ ఇంకా వదిలేదు, అప్పుడే వచ్చేసావి? మా నాన్న ఎవరు? అదేమిట్రా, మా నాన్న పేరేంటి? రాజయ్య. మరైతే ఇతనెవరు? ఎవర్రా? ఇప్పుడు వచ్చి వెళ్ళాడే అతను. బలరాం అన్నయ్య. అతను నీకేమవుతాడు? అదే చెప్పానుగా, అన్నయ్య లాంటివాడు అని నువ్వంటున్నావు. బలరామయ్యే మా నాన్నని అందరూ అంటున్నారు. నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఇంక నీ స్కూల్కి వెళ్ళను. రాజా, బలరాం అన్నయ్య చాలా మంచివాడురా. అయితే నువ్వు చెడ్డదాన్వా? మీ నాన్న చనిపోగానే నేను చావాల్సిందిరా. నీకోసమేరా నేను అన్ని కష్టాలు తట్టుకున్నాను. ఊళ్ళో వాళ్ళు నన్ను హీనంగా మాట్లాడుతుంటే నేనెంత బాధపడుతున్నానో నీకు చెప్పిన అర్థం కాదు. అప్పుడు అర్థమయ్యేలా చెప్పు. ఈ లోకంలో నాకెంత అవమానం జరిగినా నీకోసం నేను భరిస్తాను. కానీ నువ్వే నన్ను చెడ్డదానిగా హీనంగా భావిస్తే అది తట్టుకుని ప్రాణాలతో ఉండే శక్తి నాకు లేదు రాజా, నాకు లేదు. అమ్మీ దైవం అంటారే, నిన్ను మాత్రం ఎందుకు చెడ్డదనం అంటున్నారు? తప్పు చేసి అమ్మ నాకొద్దు. నువ్వు చచ్చిపో, చచ్చిపో. రాజసింహ,
ఎందుకు బాబు ఇంటికి వెళ్లకుండా ఇక్కడే కూర్చున్నావు? నాకు ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. ఏం? మా అమ్మ మంచిది కాదు. ఆ మాట నీతో ఎవరన్నారు? చాలా మంది అన్నారు. రాజసింహ, తల్లి గురించి తప్పుగా పరులు చెప్పవచ్చు, కానీ మనం చెప్పవచ్చా? రక్షకుడు మీ అమ్మ కట్టుకునే రంగు చీరని తెల్ల చీరగా మార్చాడు, కానీ ఆమె తెల్లని మనసుని కళంకపరచలేదు. ఇక్కడున్న వాళ్ళంతా పాపం చేసిన వాళ్లే. అందుకే ఏ పాపం అమ్మపై అభాండాలు వేస్తున్నారు. ఇలా చూడు రాజసింహ, అమ్మను ప్రేమించిన వాళ్ళనే రక్షకుడు ప్రేమిస్తాడు. పో బాబు, ఇంటికి పో బాబు. అలాగే ఫాదర్. మంచిది. అమ్మా, అమ్మా, లేమ్మా, నా మీద కోపం వచ్చిందా? అమ్మా, అమ్మా. అమ్మకి లేదు బాబు, ఆ, ఏ? అమ్మ పైకి వెళ్ళిపోయింది. అమ్మ ఎక్కడికి వెళ్ళినా నాతో చెప్పే వెళ్తుంది. పైకి వెళ్తున్నానని చెప్పలేదే. అమ్మా, అమ్మా, లేమ్మా, ఆకలి వెళ్తుంది. బాబు, అమ్మా, ఒకసారి చూడమ్మా. అమ్మా, అమ్మా. డబ్బు నే తీసుకున్నానని మరీదాస్తో చెప్పు. ఏరా, ఈ గుర్రాన్ని లొంగ తీసుకోలేమన్నావు? లొంగని గుర్రాల్ని లొంగ తీస్తున్నారు, ఆ రాజసింహం లొంగ తీయలేదే. వాడు ప్రాణాలతో ఉండటం తప్పు, వాడిని మీరు వదలడం తప్పు. ఒకడు శక్తివంతుడైతే వాడి శక్తిని మన బాగు కోసం ఉపయోగించుకోవాలి. కలిసి రాలేదంటే వాడిని అంతం చేయాల్సిందే. పిలవండిరా, మాట్లాడి చూద్దాం. ఆడు మిమ్మల్ని చూడటానికి రాడు. సరే, వాడి కోసం మనమే వెళదాం. మీ హోదాకి మీరు అక్కడికి వెళ్ళటం పరువు తక్కువ గారు. ఒరేయ్, ఏదైనా సాధించాలంటే గౌరవం గురించి ఎదురు చూడకూడదు. వాడెక్కడుంటాడు రా? ఏమిటి రాసింహ దిక్కులేని వాళ్ళ నిల్చున్నావు?
దిక్కులేని వాణ్ణి చేసిందే నువ్వు. ఇంకా నువ్వు గతాన్ని మర్చిపోలేదన్నమాట. నీ వల్ల ఆస్తి పోయింటే మర్చిపోయేవాణ్ణి. తల్లిని పోగొట్టుకున్నాను, ఎలా మర్చిపోగలను? ఇలా చూడు, రాజకీయాల్లో పాతవ మర్చిపోతే అధికారం, జీవితంలో పాతవ మర్చిపోతే అభివృద్ధి. నువ్వెందుకు నాకు అడ్డు తగులుతూనే ఉన్నావు? మర్యాదగా నాతో కలువు. నీకు కావలసింది నేను చేస్తాను. నాకు చేయాల్సిన కీడు ఎప్పుడో చేశావు, అందుకు ప్రతీకారం నేను చెయ్యాలి. నేను నీకు మంచి చేయాలనుకుంటూ ఉంటే నువ్వు చెడు గురించే ఆలోచిస్తున్నావు. నీ చిన్నతనంలో మీ అమ్మ చావాలన్నది విధి. దానికి నన్ను సాధనంగా ఉపయోగించుకున్నాడు ఆ దేవుడు. అదే విధంగా ఈ వయసులో నువ్వు చావడం అన్నది విధి, అందుకు నన్ను సాధనంగా ఉపయోగించుకుంటున్నాడు దేవుడు. ఏయ్, వాడు ఎక్కువగా మాట్లాడుతున్నాడు. శాల్తీ లేపేయండి. అచ్యుతాయ నమః, అచ్యుతాయ నమః, అనంతాయ నమః, అనంతాయ నమః, మాధవాయ నమః, మాధవాయ నమః. ఇది వేలికి వేసుకోండి. శాస్త్రి గారు త్వరగా మంత్రం చెప్పండి, వెళ్ళాలి. వేసుకోండి త్వరగా. ఇండియాలో నాకంటే తొందరగా మంత్రం చెప్పే శాస్త్రి లేడు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే. ఇంతకంటే స్పీడ్గా ఎవడు చెప్పలేడు. రాజసింహ వస్తున్నాడయ్యా, వస్తే ఏదో గొడవ చేస్తాడయ్యా. రాజసింహ ఆ మాట ముందే చెప్పకూడదు. త్వరగా కానివయ్యా, నీ ఇష్టానికి తద్దినం పూర్తి చేయలేమయ్యా. నమస్కారం అయ్యా. ఏ పంతులు, ఏంటయ్యా చేస్తున్నావు? వాళ్ళ అమ్మగారి తద్దినం పెడుతున్నా. తద్దినం అంటే? చస్తే ఇటువంటివి చెయ్యాలి. చేస్తే పితృదేవతలు ఆశీర్వదిస్తారు. ఎందుకయ్యా నాతో చెప్పలేదు? ఎందుకయ్యా కొట్టావు? ఓయ్, మంచి విషయాల్ని అడగకపోయినా చెప్పాలి. ఇక మీద చెప్తానయ్యా. సరే, మా అమ్మకు తద్దినం ఎప్పుడు పెడతావు? ఈ రోజే పెట్టేద్దామయ్యా. రేపని చెప్తే పెట్టనంటావా? నువ్వే రోజు పెడదామంటే ఆ రోజు పెట్టేద్దామయ్యా. సరే, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ తద్దినానికి కావాలయ్యా. అయితే చీరని నేను చెప్పానని చెప్పి బట్టల కొట్లో తీసుకో. కాదయ్యా, సుమంగలిగా చనిపోయిన వారికి ఈ విధంగా ఇవ్వాలయ్యా. ఓయ్, అయితే మా అమ్మకు చీర పెట్టకూడదంటావా? నువ్వు చెప్తే పెట్టొచ్చయ్యా. సరే, ఈ టెంకాయ పళ్ళు ఇవన్నీ నేను చెప్పానని చెప్పి పుల్లయ్య కొట్లో తీసుకో. ఈ కర్పూరం, చందనం, ఊదొత్తులు ఇవన్నీ నేను చెప్పానని చెప్పి అప్పలస్వామి కొట్లో తీసుకో. అయ్యా, ఒకటి చెప్తే తప్పుగా అనుకోవు కదా. అమ్మకి తద్దినం పెట్టడం అనేది సత్కార్యం, కానీ కష్టించి సంపాదించే ఇవ్వాలి. మరైతే నేను కష్టపడడం లేదా? ఆ మాట లేదయ్యా. నా పేరు చెప్తేనేగా ఇస్తున్నారు, నీ పేరు చెప్తే ఇస్తున్నారా? దాని పేరు కష్టమేగా. అది కాదయ్యా, కష్టపడి సంపాదించిన డబ్బుతో ఈ కార్యం చేస్తే అమోఘంగా ఆశీర్వాదం దొరుకుతుంది. సరే, డబ్బులు రాత్రి ఇంటికి వచ్చి తీసుకో. ఏమేంతోని తొయ్యాలా? నీకు సాయం చెయ్యాలనిపిస్తే చెయ్యి బాబు. యాంతోని, ఎందుకయ్యా ఈ వయసులో కష్టపడతావు? ఈ పడవనే నువ్వు సముద్రంలోకి తొయ్యలేకపోతున్నావు. నువ్వు వెళ్ళి చేపలు పడతావా? బాబు, ఏం చేయను, కడుపు అనేది ఒకటి ఉంది కదా. నీళ్ళల్లోకి పోతేనే 4 రాళ్లు సంపాదించుకోగలం. ఆ తర్వాతే కదా తిండి తినగలం. అయితే సముద్రంలోకి వెళ్తే డబ్బులు వస్తాయంటావు? తప్పకుండా దొరుకుద్ది బాబు. తను నమ్ముకున్నోళ్ళని ఎవరిని నీళ్ళ తల్లి మోసం చెయ్యి. అది కాదు, మా అమ్మకు తద్దినం పెట్టాలి. ఆ పంతులు ఒకడు కష్టపడి సంపాదించిన డబ్బుతో పెడితేనే పుణ్యం వస్తుందన్నాడు. అవును, నన్ను నీతో రమ్మంటావా? అలాగే రా బాబు. మేరీ, లోనికెళ్ళమ్మా, లోనికెళ్ళు. ఎల్లు లోపలికి పో. ఆ గుడిసెలోంచి ఒక పిల్ల వచ్చిందే, దాన్ని ఎందుకు లోనికి పోమన్నా? అది అది ఏం లేదు బాబు. అదొక విధవరాలు. మొట్టమొదటిసారి నీతో నీళ్ళలోకి వస్తున్నప్పుడు దాని మొక్కలు చూడకూడదని దాన్ని లోనకి పొమ్మన్నా. మరి ఇంకేం లేదు.
విధవైతే ఏంటి? దానికి కూడా కోరికలుంటాయి. వాటిని నువ్వు పట్టించుకోలేదు. కనీసం మొహం కూడా చూడకూడదా? విధవల మొహం చూసి వెళ్తే వెళ్ళిన పని జరగదు. మిగతా వాళ్ళ మొహం చూసి వెళ్తే మాత్రం వెళ్ళిన పని జరుగుతుందా? ఈ దేశంలో విధవుల కంటే సుమంగులే ఎక్కువ. మరి ఎందుకు దేశం చెడిపోయింది? ఆ పిల్లవయ్యా, నేను చూసి వెళ్తాను. వద్దు బాబు, వద్దు. నీ చెప్పేది విను. సలీమా, ఆ ఆంటోనికి మధ్య చెడిపోయిందా? ఆ మొరటాడు తగిలి సొరసేపలుంటే పక్క పోతున్నాడా? ఆడికి రోజులు బాగోలేదు అనుకుంటారా? అన్నా, చేపలు పట్టడానికి వెళ్ళిన వాళ్ళంతా తిరిగి వచ్చేసారు. మా అయ్య మాత్రం ఇంకా రాలేదు. మీ అయ్యే జాతకం ఉన్న అలాగా ఉండాలి, లేక మధ్యాహ్నం చెడిపోయి ఉండాలి. లేదంటే అనడు లేదా ఆ బండం తీసుకుని సముద్రంలోకి వెళ్తాడా? కోటి గుండెలలో నీవే కొలువున్నావే తల్లి గంగానమ్మ ఈనాడే. కోటి గుండెలలో నీవే కొలువున్నావే తల్లి గంగానమ్మ ఈనాడే. ఊరినే కాచేవంట దేవతై వెలిశావంట. తోడుగా ఉన్నావంట, నీడగా నిలిచావంట. కోటి గుండెలలో నీవే కొలువున్నావే తల్లి గంగానమ్మ ఈనాడే. నీళ్ళల్లోనే సాగేములే చేదోడు మాకంతా నీ వంట. నిన్నే పిలిచి నిన్నే తలచి కొలిచేమో నడవాలి మా వెంట. కరుణించగా లేనోళ్ళని ఈ కడలి తీరాన ఉన్నావే. అందించు తల్లి నీ వరములన్నీ పండించు తల్లి మా
ఈనాడే కోటి గుండెలలో నీవే కొలువున్నావే తల్లి గంగానమ్మ ఈనాడే నువ్వులే నీదే ఊరేదిలే నీ అండా లేకుంటే బతుకేదిలే నీ ధ్యానమే చేసేమమ్మ దరి చేర్చి నెరవేర్చు మా ఆశలే చేసేము కాదా సాతరలే నీకే ఆధారం మాకింకా నీవేలే కోటి గుండెలలో నీవే కొలువున్నావే తల్లి గంగానమ్మ ఈనాడే కోటి గుండెలలో నీవే కొలువున్నావే తల్లి గంగానమ్మ ఈనాడే ఊరిని కాచేవంట దేవతై వెలిసావంట కోటి గుండెలలో నీవే కొలువున్నావే తల్లి గంగానమ్మ ఈనాడే కోటి గుండెలలో నీవే కొలువున్నావే తల్లి గంగానమ్మ ఈనాడే ఏంటయ్యా ఇంత అలసా? నేను చీకటి పడేలోగా తిరిగి వచ్చేద్దామన్నాను. ఆ అబ్బాయి పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయని చెప్పి దూరంగా తీసుకుపోయాడు. అందుకే నేనేమైందో ఏంటోనని ఎంత భయపడ్డానో తెలుసా? నీ నుంచి నీ మొగుడిని దూరం చేసినట్టు నన్ను కూడా నీ నుంచి దూరం చేసి ఆ రక్షకుడికి లేదమ్మా. నీ కూతురు మొహం చూసి సముద్రంలోకి వెళ్తే కలిసి రాదని చెప్పావే, ఇప్పుడు చూసావా ఎన్ని చేపలు అమ్మేసి నా వాటా ఇంట్లో ఇచ్చేసిపో. ఉమ్. బాబు, అమ్మకు తద్దినం పెడతానని చెప్పెళ్ళు ఇక్కడికి వచ్చి నుంచున్నావేంటి? తద్దినం పెట్టి మంగళకి ఇయ్యాల్సిందేగా. ఈ ఊళ్ళో నా చేతితో ఇస్తే ఏ పిల్ల తీసుకుంటుంది? తన్నులు దెబ్బలు అయితే తీసుకుంటుంది, ప్రేమతో ఇస్తే తీసుకుంటుందా? ఒకవేళ నా బెదిరింపుకు భయపడి తీసుకుంటుందేమో. నా మీద గౌరవంతో తీసుకుంటానేగా పుణ్యం. మరైతే ఈ చీరని ఏం చేయబోతావు? యాంథోనీ, నువ్వే అనుకోపోతే ఈ చీర నీ కూతురు చేతికివ్వు. ఏంటి బాబు, నా కూతురు ఎదవరాలని తెలుసు కూడా నువ్వు విధవ లేదు, సుమంగళి లేదు. కన్నతల విధవైతే అసహించుకుంటావా? అదంతా ఏం లేదు. సరే బాబు, నువ్వే ఇవ్వు, రాపోతాం. అమ్మా మేరీ, ఏంటయ్యా? అదేం కాదమ్మా, అబ్బాయి వాళ్ళ అమ్మకు తద్దినం పెట్టాడంట. ఆ తద్దినం చీరని ఎవరో ఒక సుమంగళి పిల్లకిస్తే పుణ్యం అంట. అది నీకిద్దామని తీసుకొచ్చాడు. నీ బిడ్డ సుమంగళి కాదని ఆయనతో చెప్పలేదయ్యా? నీ చెప్పానమ్మా, అబ్బాయే బలవంతంగా. లేదయ్యా, ఆ చీర కట్టుకునే అర్హత నాకు లేదు. చేతిలో డబ్బు లేని మగాళ్లకు, నుదుట బొట్టు లేని ఆడవాళ్లకు విలువ మర్యాద తక్కువని చెప్తారు. కానీ నా ఉద్దేశం అది కాదు. నుదుట బొట్టు లేకపోయినా నిజాయితీ గల ఆడవాళ్ళనే నేను గౌరవిస్తాను. ఆవిడకి ఇష్టం లేకపోతే వద్దులే యాంథోనీ. బాబు బాబు,
ఒక్క నిమిషం. అయ్యా, నా పరిస్థితి మిగతా వాళ్ళకి అర్థం కాదు, నీకు కూడా అర్థం కాదా? ఎందుకయ్యా నన్ను ఇట్ట చిత్రహింస పెడతావు? ఒక చెంపను కొడితే మరో చెంప అందించమని రక్షకుడే చెప్పాడు. మనం బాధపడినా కూడా పర్వాలేదు, కానీ పరులు బాధపడకుండా చూసుకోవాలమ్మా. వాళ్ళ ఉద్దేశాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ చీర నువ్వు కట్టుకోవడం కట్టుకోకపోవడం నీ ఇష్టం, కానీ తీసుకోవడంలో తప్పేం లేదమ్మా. వెళ్ళొస్తానమ్మా. నన్ను వెతుక్కుంటూ వస్తున్నా, ఏంటి విషయం? అన్ని షాపులు అమ్మేశాను బాబు, అందుకే నీవు ఆటా డబ్బులు ఇచ్చి వెళ్దామని వచ్చాను. నా వాట నాకెందుకు యాంథోనీ? నాకేమైనా కుటుంబమా, బిడ్డలా, పాపలా? నువ్వే ఉంచుకో. అది కాదు బాబు, ఇద్దరం కలిసి కష్టపడ్డాం. చెమటారేలోగా కిరాయి ఇచ్చేయాలా, భేదాలు వచ్చేలాగా వాటాలు పంచుకోవాలా. ఇక మీదట కష్టించి సంపాదించే డబ్బుతోనే బతుకు గడపాలని పెట్టుకో బాబు. ఏంటది? కష్టపడి సంపాదించిన డబ్బుతో జీవితం గడపాలా? హ, ఆ కథలన్నీ నాకేం చెప్పొద్దు. నిన్న మా అమ్మ తద్దినం డబ్బు కావాల్సి వచ్చింది, ఇంకదంతా అక్కర్లేదు. నువ్వు తీసుకోలేదంటే నీ కష్టం నేను దోచుకున్నట్టు అవుతుంది బాబు. ఇదిగో తీసుకో. అప్పుడు ఒకటి చెయ్యి, ఈ డబ్బు దేవుడి హుండీలో వేసి. ఆ? అవును, నిన్నటికంటే ఈ రోజు మన ఇద్దరం రెట్టింపు చేపలు పట్టామే, మరెందుకు తక్కువ రేటు కమ్మావు? మర్యాద రౌడీలు మార్కెట్కి వచ్చారో ఆళ్ళు పెట్టిందే రేటు. ఏ, కష్టపడేది మీరు, గట్టిగా అడగచ్చు కదా. అదేలా బాబు, ఈ ఊళ్ళో అతను ఎదిరించి అడిగే ధైర్యం ఎవ్వరికీ లేదే. ఏయ్, మొత్తం చేపలు ఒకటే రేటు 20 రూపాయలు. ఏమంటావు? 200 రూపాయలు చేపలు వరకు అడుగుతున్నారే, కొంచెం చూసి అడగండి అయ్యా. మర్యాదస్ మనుషులకి మారుబేరం లేదు, ఒకే రేటు. మీరు అడిగి వెళ్ళిపోతే ఇంకెవరు వచ్చి బేరం చేయరయ్యా, చేపలు చెడిపోతాయ్యా. పోనీ, నా బతుకు మట్టి పాలైపోద్దయ్యా. మర్యాదస్తులు కాదంటే బతుకు మట్టిపాలే అవుద్ది. రే రండ్రా. రూపాయల చేపలను 20 కడగడం తప్పు. ఇతరుల కష్టాన్ని గౌరవించాలి. ఇంతకాలం నువ్వేం చేస్తున్నావంట? కష్టంతో బతుకుతున్నావా? దెయ్యాలు వేదాలు చదివినట్టుగా వీడు కష్టం గురించి మాట్లాడుతున్నాడు రాయ్. ఇలా రామ్మా. ఏరుకోండ్రా.
ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు? పబ్లిక్ న్యూసెన్స్. పబ్లిక్ లో ప్రజలకు ఆటంకం కలిగించే విధంగా గొడవ చేశావు. తప్పు చేసిన వాళ్ళు నిలదీశాను, గొడవ వచ్చింది. దీనికి న్యూసెన్స్ అని అర్థమా? అందుకోసం నన్ను అరెస్ట్ చేస్తే ఎలా? చేసిన తప్పుని సమర్థిస్తున్నావా? ఓ తప్పు జరిగితే శిక్షించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. తప్పు చేసిన ఎవ్వరు నా నుంచి తప్పించుకోలేరు. మీరు ఒకటి చేయండి, ముందు వాళ్ళని అరెస్ట్ చేయండి, తర్వాత నన్ను అరెస్ట్ చేయండి. చట్టం దృష్టిలో నువ్వు ఒక్కటే, వాళ్ళు ఒక్కటే. ఇప్పుడు నువ్వు, తర్వాత వాళ్ళు. మీరు వేసుకున్న యూనిఫామ్ కు మర్యాద ఇచ్చి వదిలేస్తున్నా. రాజసింహ, నా బలము, తప్పు చేసే వాళ్లకు నా మీద గల భయము ఈ ఖాకీ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన కాదనేది నువ్వు తెలుసుకోవాలి. అదిగో మిసమిసలాడుతూ పోతోంది బంగారు చిలకల. ఎవర్రా అది? ఆంటోనీ కూతురు. పెళ్ళైన రోజునే చచ్చిపోయాడు జోసెఫ్, ఆడి పెళ్ళం. అందమైన పిల్ల. అది విధవైనా కూడా నాకు జాలే కలగడం లేదురా. ఎందుకు రాలా? డబ్బు పొగరు ఆ? అని ఊళ్ళో అనుకుంటున్నారు. అలా మాట్లాడే వాళ్ళని తర్వాత చూస్తాను. ఇప్పుడు దీన్ని చూస్తాను.
వారు. ఆయన్నేమి చేయకండి. లాకప్లో ఆయన్ని పోలీసు వాళ్ళు కొడుతున్నారని ఊరంతా చెప్పుకుంటున్నారు. బిడ్డలు బాగుపడేందుకు పెద్దలు కొడితే ఎవ్వరూ తప్పుగా అనుకోరు. విద్యార్థులు బుద్ధిగా చదువుకోవాలని మాస్టారు కొడితే ఎవ్వరూ తప్పుగా అనుకోరు. కానీ ఒక వ్యక్తి మంచివాడుగా మారాలని పోలీసు వాళ్ళు కొడితే మాత్రం తప్పంటారు. ఆయన గురించి మీరు తప్పుగా అనుకోకూడదనే నేను ఇక్కడికి. ఈ ఊరు గురించి, ఊళ్ళో ఉన్న వాళ్ళ గురించి నీకంటే నాకు ఎక్కువే తెలుసు. ఆ విధంగా తెలుసుకున్నవాడే నిజమైన పోలీస్ అధికారి. అవును, ఈ టైంలో నన్ను వెతుక్కుంటూ రావడానికి వాడి మీద నీకెందుకింత శ్రద్ధ? నువ్వు ధైర్యంగా వెళ్ళమ్మా. వస్తాను సార్. యాపిల్ మీద ఇంకొక యాపిల్. గౌరీ తప్పకుండా కడతారా? నేను అయ్యగారు చూడాలయ్యా. అయ్యగారు చూడాలయ్యా. వాచ్మెన్, అయ్యగారు 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 అయ్యా, నేను చేపలు పట్టేవాడిని. నా వాళ్ళని నాశనం చేసి పారేశారు అయ్యగారు. ఇది కాక నాకు బతుకు తెరువు లేదయ్య గారు. నువ్వు ఈ వయసులో సముద్రంలో కష్టపడడం చూస్తే నా మనసు తట్టుకోలేదు. అందుకే వాళ్ళను నేనే నాశనం చేయమన్నా. అయ్యగారు, అది లేకుండా నేను చేపలు పట్టలేను అయ్యగారు. నువ్వెందుకు చేపలు పట్టడం? నీ కూతుర్ని పట్టమను. నువ్వు వల విసిరే కంటే నీ కూతురు విసిరితే పెద్ద పెద్ద చేపలే పడతాయి. తెలిసిందా? నా డబ్బుని నువ్వు అనుభవించు, నీ కూతుర్ని నేను అనుభవిస్తాను. ఏం కూర్చోవరా? ఏంట్రా కూర్చోవు? నీ అంతు చూస్తాను రే. రే, నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను రా. వేస్ట్ గా ఉన్న భూమిలో వ్యవసాయం చేయాలని చూస్తే ఇలా ఆవేశపడుతున్నావే? రే, నా వల తీసుకెళ్తామని వచ్చాను రా. కానీ ఇప్పుడు నీ ప్రాణం తీసుగానే వెళ్ళను రా. రే, నన్ను వదలండి రా. వదలండి రా. ఈడంతా చూసి వెళ్తాను రా. నన్ను వదలండి రా. రే, నన్ను వదలండి. నన్ను వదలండి రా. రే, రే, ఈ ప్రాణం తీసి కానీ వెళ్ళను రా. వదలండి రా. ఏంటి, నా గురి తప్పిందని చూస్తున్నావా? నా గురి ఎప్పటికీ తప్పనే తప్పదు. ఏది ఏమైనా నీ కూతురు నాకే. నాది కాకుంటే అది ఈ లోకంలోనే ఉండదు. రై, వీడిని తాగొట్టి బయటపడేయండి రా. వదలండి రా. వదలండి రా. నన్ను వదలండి రా. యజమానం దెబ్బలు తినడానికి జీతం ఇస్తున్నాడు, ఇంకా కొట్టండి. ఎవర్రా నా వాళ్ళని లోపల పెట్టింది?
ఇక్కడ నీలాంటి అయోగ్యుడు కూర్చుని మాట్లాడేందుకు చేరువేయలేదు. నీకేం కావాలి? అవును, నా వాళ్ళని ఎందుకు లోపల పెట్టావు? నీ వాళ్లను లోపల పెట్టడం తప్పే, నిన్ను పెట్టుండాలి. ఇలా చెయ్యెత్తి మాట్లాడిన ఎంతో మందిని నా ముందు చేతులు కట్టుకునేలా చేశాను. ఇలా పొగరుగా మాట్లాడిన ఎంతో మందిని నేను కటకటాల్లో వేశాను. నా గురించి నీకు తెలియదు. నేను తలుచుకుంటే నా ఇంటికి ఐజీని రప్పిస్తాను, మంత్రిని కూడా రప్పిస్తాను. నా గురించి నీకు తెలీదు. నేను తలుచుకుంటే నిన్ను రాజమండ్రికి తీసుకెళ్తాను, విశాఖపట్నానికి తీసుకెళ్తాను. ఒక పేదవాడి వల తెంచినందుకు నీకు సంఖ్యలు వేసి వీధి వీధి ఈడ్చుకెళ్ళగలను. మిస్టర్ అలెక్స్, నిన్ను వేరే ఊరికి బదిలీ చేశారు. వేరే ఊరిక? నేను ఇక్కడ డ్యూటీలో జాయిన్ అయ్యి వారమే అయింది సార్. గవర్నమెంట్ తలుచుకుంటే నెక్స్ట్ డేనే మార్చచ్చు. గవర్నమెంట్ తలుచుకోలేదు సార్, ఒక దుర్మార్గుడు తలుచుకున్నాడు, అందుకే మార్చేశారు. మిస్టర్ అలెక్స్, నువ్వు మాట్లాడేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. కానీ మీరు నన్ను ట్రాన్స్ఫర్ చేసినందుకు కారణం ఏమిటో నాకు తెలిసిపోయింది. నేను ఆ మర్యాదాసుని గౌరవించాలి, వాడు ఏ తప్పు చేసినా ఏమిటని అడగకూడదు. నిజానికి దేశాన్ని ఏలేది మంత్రుల
లేక మర్యాదాస్ లాంటి రౌడీలా? చెప్పండి సార్. నువ్వు నిజమేమిటో తెలుసుకోకుండా ఉద్రేకపడుతున్నావు. మన దేశ ప్రధానిని కాపాడేందుకు బాధ్యత గల పోలీస్ అధికారిని పంపించమని ఢిల్లీ నుంచి అడిగారు. మేము నిన్ను పంపించాలని నిర్ణయించుకున్నాం. నీవనుకునే విధంగా ఇది ఏ అయోగ్యుడి ఆర్డరు కాదు, ఇది గవర్నమెంట్ ఆర్డర్. నువ్వు రేపే ఢిల్లీకి వెళ్ళాలి. సార్, ఈ ఊరి గురించి, ఆ మర్యాదాస్ గురించి మీకు తెలీదు. వాడు మనిషి కాడు, మృగం. ఆ మృగం నుంచి ఈ ఊరిని కాపాడాలి. నాకు కొంచెం టైం ఇవ్వండి. మిస్టర్ అలెక్స్, ఒక ఊరిని కాపాడాలని నువ్వు ఆశిస్తున్నావు. నువ్వు ఈ దేశాన్నే కాపాడాలని మా ఆశ. భారతదేశ ప్రధానిని కాపాడే మహత్తరమైన అవకాశం ఈ రోజు నీకు లభించింది. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కలిగిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. నా మీద ఇంత నమ్మకం ఉన్నందుకు ఐఎమ్ గ్రేట్ఫుల్ సార్. రేపే నేను బయలుదేరతాను. రాజసింహ, నీ రౌడీతనం బయట చలాయించినట్లు ఇక్కడ చలాయించావో ఈ జైలు నుంచి ప్రాణాలతో బయటకు వెళ్ళలేవు. రాజసింహ, నిన్ను విడుదల చేయించడానికి పై అధికారుల నుంచి అనుమతి తీసుకొచ్చాను. కానీ నువ్వు జైల్లోనే ఒక ఖైదీని చావగొట్టావు. వాడు జైల్లో రౌడీజం చేశాడు, అందుకే కొట్టాను. ఖాకీ డ్రెస్ వేసుకున్న వాళ్ళు చేయాల్సింది ఖైదీ డ్రెస్ వేసుకున్న నువ్వు చేయకూడదు. ఎవరు ఏం చెయ్యాలో ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి తప్పి అందరూ నడుస్తున్నందువల్లే మన దేశం ఇలా దిగజారిపోయింది. రాజసింహ, ఒక విషయం ఆలోచించావా? ఒకప్పుడు రోజు 10 మందిని కొట్టేవాడివి. ఇప్పుడు నీ ఒంట్లో పోలీసు వాళ్ళు కొట్టని చోటే లేదు. రౌడీతనం చేసే నీలాంటి వాళ్ళకి ఇదే పరిస్థితి. ఒకటి ప్రజల చేతిలో చావాలి, లేదా పోలీసు వాడి చేతిలో చావాలి. మా అమ్మ చనిపోయాక నాకు తిండి దొరకలేదు, ప్రేమ దొరకలేదు, అందుకే ఇలా మారాను. చిన్నతనంలో నీలాగే తిండి దొరక్క ఆకలితో అల్లాడిన ఎంతో మంది ప్రజానాయకులుగా మారారు. ప్రేమకు నోచుకొని ఎంతో మంది మహానుభావులుగా మారారు. ఎవ్వరూ నీలాగా రౌడీలుగా మారలేదే. ఇది నేను అధికారిగా చెప్పడం లేదు, నీ అన్నగా చెప్తున్నా. జరిగిందంతా మర్చిపోయి నువ్వు మంచివాడిగా మారాలి, మంచివాడిగా బతకాలి. సార్, భార్యల మీదున్న కోపంతో ఖైదీల్ని కొట్టే పోలీసు వాళ్ళని చూశాను, మదంతో కొట్టే పోలీసు వాళ్ళని చూశాను, మామూలు ఇవ్వనందుకు కొట్టే పోలీసుల్ని చూశాను. కానీ మనిషిని చేసేందుకు కొట్టే పోలీసుల్ని నేను చూడలేదు సార్. మొదటిసారిగా మిమ్మల్ని చూస్తున్నాను. నువ్వు నన్ను మెచ్చుకున్నందుకు నాకు సంతోషం లేదు. ప్రజలంతా నిన్ను మెచ్చుకోవాలి. నన్ను మెచ్చుకోవడానికో చూసి సంతోషించడానికో ఈ లోకంలో నాకంటూ ఎవ్వరూ లేరు. ఉంది రాజసింహ, గుండెల్లో నిన్నే కొలుచుకుంటూ జపిస్తోంది. నీతో చెప్పలేక తప్పిస్తోంది. కాని ఊరికి భయపడి మౌనంగా ఉంది. ఆమెకు నువ్వు జీవితాన్నివ్వాలి. ఆమె కోసమే నువ్వు బతకాలి, మంచివాడిగా మారాలి. నేను మంచివాడిగా మారడం మీరు తప్పకుండా చూస్తారు. లేదు, నేను ఢిల్లీ నుంచి వింటాను. ప్రధానమంత్రి భద్రతకై నన్ను ఢిల్లీకి బదిలీ చేశారు. చోటు మారినా నా హృదయంలో నీకు చోటుండాలి. అలా నడుచుకోవాలి.
నేను వస్తాను. నేను ఈ ఊళ్ళో కొద్ది రోజులే ఉన్నా నాకు మీరందించిన సహకారానికి చాలా థ్యాంక్స్. సార్, కొన్ని రోజులు పనిచేసిన మీ దగ్గర పనిచేసినందుకు మేము గర్వపడుతున్నాం సార్. సార్, మీలా మంచి మనసు ధైర్యం ఉన్న పై అధికారులు ఉంటే చాలు. మేము నిజాయితీగా ఉంటాం, గుండె విరిచి నడుస్తాం. కాదు, ఎప్పుడూ సిన్సియర్గా ఉండాలి. ఎవరెదిరించినా నిజాయితీగా ఉండాలి. ప్రజలు ప్రశాంతంగా బ్రతకడం మీ చేతుల్లో ఉంది. అది మాత్రం మర్చిపోకండి. వస్తాను. సిట్టుబాబు, ఏం గురు, ఎప్పుడు వచ్చిన టీవీలు కాస్త మాట్లాడేవాడివి ఈ రోజు ఏంటి గమ్మున పోతున్నావు? అది ఎందుకు అడుగుతావులే, రాజసింహ జైలు నుంచి వస్తున్నాడంట. ఏంటి కప్పులతో మాయమయ్యారు? అవును, నిజంగానే వస్తున్నాడా? ఆడు ఊళ్ళో లేని టైంలో నేను ఆడి గురించి తప్పుగా మాట్లాడింది ఎవరైనా ఆడితే చెప్పారంటే. రే రంగయ్య. నమస్తే గురు. బాబు, ఎప్పుడొచ్చా? ఇప్పుడు మనిషిగా మారొచ్చాను. బాబు, నిన్ను జైలుకి వచ్చి చూద్దామనుకున్నాను, కానీ చేతిలో చిల్లర లేదు, మనసులో దమ్ము లేదు బాబు. అయితే ఏంటి, నన్ను నీ మనసులో ఉంచుకుంటే చాలు. అవును, సముద్రంలోకి ఎందుకు వెళ్ళలేదు? పడవ వల ఉంటేనేగా సముద్రంలోకి వెళ్ళగలం. ఏమైంది? అది సరే అంతోని, ఇష్టం లేదంటే చెప్పదు. అది కాదు బాబు, ఈ రోజుల్లో ఎవరిని మంచోళ్ళు అనుకుంటున్నారు? ఆ తర్వాత నాకు మరో దారి తెలియలేదు. అందువల్లే 1000 రూపాయలకి నా పడవ తాకట్టు పెట్టాను. ఏమయ్యా, ఇది ఎవరి నగ? ఎలా నగండి? నీ పెళ్ళం నగలేసుకోవడం నేను ఎప్పుడు చూడలేదే. ఎలా నగన్నాను గారు, నా పిల్ల నగన్నానా? ఆ? గోపాలం, ఒక 1000 రూపాయలుంటే ఇవ్వు, 2 నెలల్లో తిరిగి ఇచ్చేస్తా. ఏంటి, తిరిగి ఇచ్చేస్తావా? రాయ్, 500 ఇవ్వరా? ఇవ్వరా? ఇది అప్పిచ్చే కొట్టు కాదు, వడ్డీకి డబ్బిచ్చే కొట్టు. ఏదైనా తాకటపడి తీసుకెళ్ళు. తాకట్టు పెట్టడానికి నా దగ్గరేం లేదు, మాట ఒక్కటే ఉంది. పెద్ద మనసుతో డబ్బులు ఇవ్వండి. నీకు అప్పివ్వడానికి నేనేమి దొంగ నోట్లు వచ్చేయడం లేదు. ఎందుకయ్యా ఊరిక నుంచి ఉంటావు? నువ్వు తెచ్చిన నాకు 500 ఇస్తాను. ఇష్టం ఉంటే తీసుకెళ్ళు, లేదంటే వెంటనే వెళ్ళిపో. ఏదో ఒకటి తాకట పట్టి తీసుకెళ్ళు. రాజా, ఏం కావాలరా? గోళీలు ఆడుకోవాలి. ఉండు, నేను తీసిస్తాను. వద్దు, నేనే తీసుకుంటాను. రే, ఏమిటా అది? అయ్యో, ఇదేమిటమ్మా? ఇది నా మెళ్ళో పడిన తర్వాతేరా నువ్వు నా కడుపున పడ్డావు. మరెందుకమ్మా పెట్లో దాచావు? ఈ నాన్న పోగానే ఇది కూడా పెట్లోకి వెళ్ళిపోయింది. అయితే మళ్ళీ నీ మెళ్ళో కట్టుకోవమ్మా. నువ్వు పెద్దవాడి అయ్యాక నీకే ఇది ఉపయోగపడుతుంది. యాంథనీ, యాంథనీ,
వలెక్కడ పెట్టావు? వల్ల ఎందుకు బాబు? సముద్రంలోకి వెళ్తున్నా. నీళ్ళలోక? అది ఏ పడవ తాకట్టు పెట్టాను. అది నేను విడిపించా. మరి డబ్బు? అన్యాయంగా సంపాదించలే. అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా. అలా అయితే నేను వస్తాను బాబు. వద్దంతోనే, నీ ఒళ్ళింకా తేరుకొని. పడవ పోయినా కూడా ఇంకా యాంటోనీ రాజసింహని దగ్గరే పెట్టుకున్నాడా? అరే మీరొకరు ఈ మధ్యన ఆంటోని సముద్రం పక్కే రావట్లేదు. ఆ అబ్బావాడు ఒకటేడు కనుక ఆ పిల్ల మనసు మార్చుకుంది. మనసు అన్నది అప్పుడప్పుడు మారుతూ ఉంటుందిరా. నేను మారుస్తాను. దానికి వాడి మీదున్న ప్రేమని నేను మార్చి చూపిస్తాను. తండ్రి చస్తే అదేం చేస్తుందిరా? తట్టుకోలేదా గారు? వాడి చావు కారణం రాజసింహం తెలిస్తే వాడిలా ఆంటోని చంపుతాడు? ఈ ఊర్లో మనం తప్ప ఇంకెవర్రా ఖూనీలు చేసేది? మనమే చెయ్యాలి. వాడు ఖూనీ చేసినట్లు అది నమ్మాలి, నమ్మించాలి. రేపు ఉదయాన సముద్రానికి నేను వస్తాను. బాబు నేను అన్ని వంజరాలే దొరికాయి. ఇవాళ ఏం దొరుకుతాయో ఏమో. బాబు చూడు బాబు, వల సరి చేస్తున్నాను. చూడు బాబు. రేయ్, ఇట్రా. ఏమిటా ఇది? పెద్ద రౌడీలాగా మెళ్ళో గుడ్డ కట్టుకున్నా. ఏంటి బాబు, నేను మాట్లాడుతానే ఉన్నా, నువ్వు గమ్ము నూరుకున్నావే? అందాల పచ్చని పందిరిలో కలలే అలలై పొంగి ఈడే పాడాలి. సందేళ వన్నెల వీధుల్లో వయసు మనసు కలిసి వలపే పండాలి. పచ్చని పందిరిలో కలలే అలలై పొంగి ఈడే పాడాలి. సందేళ వన్నెల వీధుల్లో వయసు మనసు కలిసి వలపే పండాలి. అందం ఊరించే వలపే చెగురించే రాగం చిందించే ఊహలలో కనులే కౌగించే ఎదనే కరిగించే మనసే ఊగించే మాటలలో నీ పాటలే కవితై మదిని విరిసి మరిపించే ఊరింతలో పలికే విరుల సిరులు అందించే నీ వయసే నన్ను కదిలించేనులే, నీ చిరునవ్వులే లాలించేనులే, నీ ఎదలోన పూచే అనురాగమంత నాదిలే. అందాల పచ్చని పందిరిలో
కలలే అలలై పొంగి ఈడే పాడాలి. చెంతనే నేడు నిలిచినాను సన్యాసిగా, నీ ప్రేమతో రేపు మారగలను సంసారిగా. అందాల పచ్చని పందిరిలో కలలే అలలై పొంగి ఈడే పాడాలి. సందేళ వన్నెల వీధుల్లో వయసు మనసు కలిసి వలపే పండాలి. ఆ యాంటోనీ బుద్ధిగా వల విసురుతూ చిన్న చిన్న చేపలు మాత్రం పడుతూ ఉండేవాడు. వాడికి తెలియదు. నువ్వు వెళ్ళా తీసుకురా, దానికి తగిలించరా. ఓట్మోచేయి, యాంటోనీ రాజసింహ ఇటే వస్తున్నారు. ఈ రోజు ఒక దారి దొరుకుతుంది. ఏంటయ్య గారు మీరు అనేది? యాంటోనీ చస్తే అపవాదు రాజసింహ మీద వేసేద్దాం. వాడే చచ్చాడనుకో, శని విరగడైందని వదిలేద్దాం. త్వరగా. పెద్ద చేప పడింది.
ఏమైంది? ఎందుకు అలా పరిగెడుతున్నారా? మన ఆంతోని సొరచాపు గారు చచ్చిపోయాడు. ఆడితో కలిసి సముద్రంలోకి వెళ్తున్నప్పుడే అనుకున్నా ఏదో ఒక రోజు ఈయన బలి తీసుకుంటాడని. వీడికి దూరంగా ఈ ఊరే ఉంటున్నప్పుడు ఆంతోని మాత్రం ఏంటి బంధమంట? ఇప్పుడు ఏమైందో చూడు. పిల్లను వల్ల వేసుకోవాలని ఎత్తేసాడు. ఇప్పుడు ఆంతోనినే పొట్టనెట్టుకున్నాడు పాపిస్తాడు. మేరీ, నేనే మీ నాన్నని చంపానని అందరూ అంటున్నారు. నువ్వు నమ్ముతావా మేరీ? మా అయ్య చౌకారణ విధి నీ మీద అపవాదు వేయడంలో అర్థం లేదు. పాపిష్టిదానా, ఆందోని చచ్చిపోయాడని మేమంతా బాధపడుతుంటే నువ్వేమో తండ్రిని చంపాడని కూడా చూడకుండా ఆడతరతనే మాట్లాడుతున్నావా? ఇప్పుడు తెలిసిందిరా దీని అబ్బసావు ఇది కూడా కారణమనే. దీనికోసం మనం పనులు మానుకుని బాధపడుతున్నా. పదనే పదనే. నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? సముద్రంలోకి వెళ్ళొస్తా. కారు పడవ దగ్గరికి తీసురా. నువ్వురా. ఇంటికొచ్చి నిన్ను పలకరించకుండా ఇలా బోట్లో పరామర్శిస్తున్నాన్ని బాధపడకు. నేను ఆ రోజు నుంచి చూస్తున్నాను. యాంటోని పోయిన షాక్ను నేను తట్టుకోలేకపోయాను. పాపం, నువ్వు చిన్న పిల్లవి, ఎలా తట్టుకుంటావు? మేరీ, బాగా ఆలోచించుకో. ఆడుకోవడానికి తండ్రైనా ఉండాలి, లేక ఆనందానికి కట్టుకున్నవాడైనా ఉండాలి. ఇద్దరూ లేకుండా ఉంటే ఎలాగమ్మా? దుఃఖాన్ని దిగమింకుంటున్నాను, నిన్ను అందుకోవాలనుకుంటున్నాను. మొగుడు చచ్చిన కథే మర్చిపోయిన నీకు బాబు చచ్చిన దుఃఖం ఎంతకాలం ఉంటుందిలే.
ఇంకో వారం టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకో. ఇప్పుడు మీ నాన్న చచ్చిన బాధ ఉంటుంది, బాధ తగ్గగానే నువ్వు మా ఇంటికి రావాలి, లేదా నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది, అంతే. వెళ్ళొస్తాను. మరి నేను వెళ్ళొస్తానమ్మా.
మేరీ, ఏంటి పంతులు గారు వెళ్తున్నారు? కర్మ చేయాలి, అందుకే రమ్మన్నాను. కర్మ? మీ మతంలో అదంతా లేదుగా. కర్మ చేయడం మా అయ్యకి కాదు, మీ అమ్మకి. మా అమ్మక? నేను పెట్టినందుకే ఇంకా పుణ్యం దక్కలేదు. నువ్వు ఇంకా నేను ఇచ్చిన చీర కట్టుకోలేదుగా. కట్టుకోకపోయినా తీసుకున్నానుగా. మేరీ, నేనిచ్చిన చీర కట్టుకోమన్నది నాకు పుణ్యం రావాలని మాత్రమే కాదు. నీకు అర్థమై ఉంటుంది. అర్థం కాలేదు. అర్థం కాలే? మగాడికి 20 ఏళ్లకు తెలిసే లోకజ్ఞానం ఆడపిల్లకు 15 ఏళ్లకే తెలుస్తుందంటారు. భార్యలు బతికుండగానే ఎందరో మగాళ్లు రహస్యంగా రంకు సాగిస్తారు. భర్త పోయిన ఆడదానికి చేయూతనిస్తే అపనిందలేస్తారు. నువ్వు అపనిందకు భయపడుతున్నావు, విధికి వేదన పడుతున్నావు. మేరీ, నీకింకా జీవితం వయస్సు ఎంతో ఉంది. నేను నీకు సహాయం చేస్తున్నందుకు ఇలా చెప్పడం లేదు. నేను సముద్రంలోకి వెళ్ళొచ్చేలోగా నేనిచ్చిన చీర నువ్వు కట్టుకున్నావంటే నన్ను మనిషిగా గౌరవించావనుకుని సంతోషపడతాను. మా అయ్యగారు ఇచ్చిన వారం గడువు పూర్తయిపోయింది. ఇష్టపడితే తీసుకురమ్మన్నారు, కష్టపడితే ఎత్తుకురమ్మన్నారు. ఏం చేయమంటావు? పాత్రగా చూస్తున్నారు, లోనకెళ్తే చిక్కుల్లో పడతాం. రండి పదం. చిన్న వయసులో వితంతువైతే కష్టాలెన్నో పడాలని నాకు తెలుసు. నా చిన్నతనంలో మా అమ్మ కష్టపడుతుంటే అండగా నేనైనా ఉన్నాను. మేరీ, మా అమ్మ ఏడుపు మాత్రమే నేను చూశాను. ఇక మీదట నువ్వు నవ్వడం మాత్రమే చూడాలి. యాంటోనీ, వాళ్ళమ్మ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? రాజసింహ ఇంట్లో. ఆ పిల్ల ఎలా పోతే మనకెందుకు బాబు? మెదడుందా నీకు? ఒక క్రైస్తవ పిల్ల ఒక హిందువుల ఇంట్లో పనికి వెళ్ళొచ్చు, తప్పు కాదు. విందుకు వెళ్ళొచ్చు, తప్పు కాదు. వ్యభిచారం చేస్తుంటే తప్పు కాదు. ఇది మనకు అసహ్యంగా లేదు, అవమానంగా లేదు? మన జాతి పిల్ల బంగారంలా ఉంటేనే కదయ్యా మన జాతి బాగుపడుతుంది. దేని గురించి ఆలోచించిన మీరంతా పెద్ద మనుషులు. ఆ పిల్లకి ఇంకెవరు దిక్కులేరు బాబు. మనం ఎందుకున్నాం? మనం ఉద్ధరిద్దాం, ఆ పిల్లకు మనం జీవితాన్ని ఇద్దాం. అలాగే బాబు, మీకున్న జాతి అభిమానం మాకు ఉంది. రేపే పంచాయతీ పెట్టించి అటో ఇటో తేల్చేస్తాం. మేము వెళ్ళొస్తాం బాబు. రేయ్,
ఏంటయ్య గారు జాతి గొడవలు రెచ్చగొట్టేశారా? రాజకీయవాదులు ఓట్ల కోసం జాతి సమస్య రెచ్చగొడతారు, నేను అమ్మాయిల కోసం రెచ్చగొడుతున్నాను. చూసావా జాతి ఎక్కడికెక్కడ ఎలా పనిచేస్తుందో. నేను సముద్రంలోకి వెళ్ళొస్తా. భోంచేసి వెళ్ళండి. మా అమ్మ పోయిన తర్వాత ఎవరు నన్ను భోంచేసావా అని అడిగిందే లేదు. వాళ్ళే చేపలు పట్టడం గొప్ప కాదురా, ఆడపిల్లలు పట్టాలా? రాసి నీకు నాకు లేదు, అలా పోతున్నాడు చూడు. ఇప్పుడు ఆడు రొట్టెరికి నేతిలో పడింది. ఏం మాట్లాడడానికి రోషమే రాదు. పరువు లేని మనిషి రోషం ఎందుకు? ఆడి తల్లికి తాడు దిగింది, ఎదవగా ఇంట్లో కూర్చుందా, చక్కగా ఒకటి పెట్టుకోలేదు. తెలివిగా ఈడు ఓ తాడు దిగిందని పెట్టుకున్నాడుగా. ఈడు ఎన్నికలు గెలిచి మంత్రి అయ్యాడు అనుకో, మొగుడు సచ్చోళ్ళకి మళ్ళీ పెళ్ళని ఈదికి బోర్డు చేస్తాడు. రాజసింహ, మంచివాడిగా బతకాలి. ఇది నేను అధికారిగా చెప్పడం లేదు, నీ అన్నగా చెప్తున్నా. నన్ను ఎందుకు రమ్మన్నారు? చేసిందంతా చేసి పిసిలేస్తున్నావా? ఒక ఇదవరాలను తీసుకొచ్చి పెట్టుకున్నావా, దానికి ఏంటి అర్థం? అది నా సొంత విషయం. అది నీ సొంత విషయం కావచ్చు, కానీ ఈ ఊరిని బాధించే విషయం. ఎన్నో తరాలుగా అన్ని మతాల వాళ్ళం, అన్ని జాతుల వాళ్ళం తల్లి బిడ్డల్లా కలిసిమెలిసి ఉన్నాం. ఇప్పుడు నువ్వు చేసిన పనితో ఐకమత్యానికి హాని కలిగేలా ఉంది. మనకి బిడ్డ పాప ఉన్నారు, రేపు ఇది అలుసుగా తీసుకుని మన పిల్లలు కూడా ఎలాగ ఆరంభిస్తే ఈ ఊరు ఏం కావాలి? అంటే నీకు పరువు మర్యాదలు లేవు, అందుకని అందరికీ లేవనుకుంటే ఎలా? సరే, ఊరికి ఎందుకే వాగుడు? విషయానికి వద్దాం. ఇలా చూడు, ఒక హిందువుల ఇంట్లో ఒక కిరిస్తాని పిల్ల ఉండటానికి మేము ఒప్పుకోం. ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు జాతి మతం అన్నీ మరిచి తరతరాలుగా ఎలా ఐకమత్యంగా ఉండేవారో ఇంతకు ముందు మీరేగా చెప్పారు. అంతలోనే మర్చిపోయారా? ఇన్ని తరాలుగా అన్ని మతాల వాళ్ళు ఒకటిగా ఉన్నారంటే అది మిగతా వాళ్ళ మతాల్ని, వాళ్ళ ఉద్దేశాల్ని అర్థం చేసుకుని ఒకరితో ఒకరు జోక్యం చేసుకోనందువల్లే. మతం అనేది మనిషి ఆనందంగా ఉండేందుకు మనిషి చేతే సృష్టించబడింది. కష్టపడే వాళ్లకు సహాయం చేయడమే మానవ ధర్మం. అది తప్పని ఏ మతము చెప్పదు. ఏ మంచి మనిషి
చెప్పలేడు. నువ్వు ఇలా తెలివిగా వాదించి తప్పుకోవాలని చూస్తే వదిలేస్తావు అనుకోకు. ఒక వితంతువుని ఇంట్లో పెట్టుకోవడం తప్పు. ఏంటయ్యా తప్పు? 3 ఏళ్లకు ముందు ఈవిడ వితంతం అయింది. అప్పుడు మీ మతం ఏమైంది? ఈవిడ తండ్రి చనిపోయి దిక్కు లేకుండా బాధపడుతూ అనాథగా పస్తు నుండి ఆకలితో అల్లాడిందే. అప్పుడు మీ మతం ఏమైంది? అప్పుడంతా బాధపడిన మీకు, మీ మతానికి ఇప్పుడే వచ్చింది. సరే, ఇన్నాళ్లుగా మేమెవరూ పట్టించుకోనందువల్ల నువ్వు చేరదీశా అని అంటావు. చాలా సంతోషం. ఇక మీద దీన్ని ఈ ఊరే చూసుకుంటుంది. రేపు ఉదయం 7 గంటలకు దీనికి చర్చిలో పెళ్లి. మా వాళ్ళల్లో ఎవడో ఒకటి చేసుకుంటాడు. నీ పని నువ్వు చూసుకో. ఆ మాట నువ్వు చెప్తే ఆ అమ్మాయి ఉద్దేశాన్ని అడిగారా? ఏంటి ఆ పిల్ల ఒప్పుకోవాలా? ఈ ఊరే ఒప్పుకున్నాక దాని ఒప్పందం ఎందుకు? ఏమంటావు పెద్దాయనా? ఏమంటావు ప్రెసిడెంట్? ఇందుకు నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేమిట్రా? దాన్ని తీసుకెళ్లి చర్చిలో పడేయండి. వాడు అడ్డొస్తే ఎక్కడ మన ఫాదర్? ఈయనెవరు? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ మర్యాద ఏమేం చేస్తాడో ఎవరికి తెలుసు? పెద్దింటి వ్యవహారం మనకెందుకు గొడవ? వదిలేయండి. దైవకుమారుని పరిశుద్ధాత్మ పేరుతో ఆమెన్. క్రైస్తవ భక్తులారా, ఇక్కడున్నటువంటి చిరంజీవి దైవ సహాయం మేరీల వివాహాన్ని జరిపించుటకై ఈ దేవాలయంలో మనం కూడి ఉన్నాం. రక్షకుడైన ఆ దేవుడు ఈ దంపతులను ఆశీర్వదించుగాక. చిరంజీవి దైవ సహాయం, నీ ఎదురుగా ఉన్న మేరీని వివాహం చేసుకున్నటకు సమ్మతమేనా? సమ్మతం. కష్టాలలో సుఖాలలో, కలిమిలో లేమిలో ఈమెతో కలిసి బ్రతుకుటకు నీకు సమ్మతమేనా? సమ్మతమే. మేరీ, నీ ఎదురుగా ఉన్న దైవ సహాయాన్ని భర్తగా స్వీకరించుటకు సమ్మతమేనా? కష్టమునందు సుఖమునందు, కలిమియందు లేమియందు ఇతనితో కలిసి జీవించుటకు సమ్మతమేనా? ప్రభువు ఆదేశాన్ని మనిషి శిరసావహించుగాక.
నన్ను మనిషివా అని అడిగారే, ఇప్పుడు మీ కళ్ళ ముందు ఈ అమ్మాయికి జరిగే దారుణాన్ని వేడుక చూస్తూ నించున్నారే, మీరంతా మనుషులేనా? వాళ్ళనెందుకు అడుగుతావు? నన్ను అడుగు. చిన్నతనంలో నీ వల్లేరా మా అమ్మ పోయింది. ఈ అమ్మాయిని ఎందుకు నా నుంచి విడదీయాలనుకుంటున్నావు? న్యాయంగా ఇది నువ్వు నన్ను అడగకూడదు, ఆ దేవుణ్ణే అడగాలి. వీడికిది వాడికదే నిర్ణయించేది పైవాడే. ఊహ తెలియని వయసులో అమ్మని పోగొట్టుకున్నాను, ఇప్పుడు ఈ అమ్మాయిని పోగొట్టుకోలేను. రాజసింహాలే, ఆ దేవుడే నీకు అండ. అక్రమాలపై సాగించు యుద్ధకాండ. మర్యాద, నువ్వు క్రైస్తవుడివైనా నీకు ఈ దేవాలయం పవిత్రత అర్థం కాకపోవచ్చు, కానీ మీ దేవాలయంలో రక్తం చిందించడం నాకు ఇష్టం లేదు. నీకు ధైర్యం ఉంటే బయటికి రారా.
మేరీ, ఇది మా అమ్మ తాళి. మా అమ్మ మెళ్ళో నేను ఎప్పుడూ చూడలేదు. ఇది నీ మెళ్ళో ఉండాలి. నువ్వు దీర్ఘ సుమంగళిగా ఉండాలి.